మీ భక్తే అనిరుద్ధిని కాపాడగలిగేది. మీ దీక్షను అలాగే కొనసాగించండి. ఇంట్లో వెలుగుతున్న అఖండ జ్యోతిని కొండెక్కకుండా జాగ్రత్త పడాలి. స్వామి, మీరే మాకు దిక్కు. అధైర్యపడకండి. నేను అనిరుద్ధి కోసం హోమం చేస్తాను. మీ వంశక్షేమం కోసం నేనిచ్చే మంత్రజలం ఇంట్లో చల్లించండి. అలాగే స్వామి, అలాగే. నా మనవడి క్షేమం మాకు ముఖ్యం. అందుకే భద్రావతి, పర్ణిక, అనిరుద్ధు కోసం స్వయంగా స్వామి అభిషేకం చేస్తామని అహోబిలం వెళ్లారు స్వామి. అహోబిలం వెళ్ళిందా? అవును స్వామి, ఇద్దరు ఆడపిల్లలే వెళ్లారు స్వామి. వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూడండి స్వామి. అన్నా, నేను నిధిని నీ సొంతం చేస్తాను. నువ్వు నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకోవాలి. మాటివన్నా? ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి. కానివ్వండి. అరవిందని నేను చెప్పిన మూలమంత్రాన్ని పఠిస్తూనే ఉండమని చెప్పండి. ఇక మీరు వెళ్ళిరండి. వర్మ, నువ్వు వెళ్ళే వస్తాను. ఆపదలో ఉన్న బిడ్డ క్షేమం కన్నా నిధి నీకు ముఖ్యమా వర్మ? వాడి క్షేమం కోరే మీరుండగా నాకేం భయం స్వామి? నిధి నిక్షేపాలు ఎన్నున్నా బిడ్డలేని లోటు తీర్చలేవు, పూడ్చలేవు. రత్నసింహాసనం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి. రే అనిరుద్, ఎలాగైనా నాగమణి ఉద్భవం చూడాలి. మణి మణి అంటావేంట్రా? అది మణి కాదు, గట్టుకుపోయిన విషం. విషమా? విషమా అంటావేంట్రా? నువ్వు చదువుకోలేదా? నీ అర్థం నీది, నా భక్తి నాది. నువ్వు ఈ ప్రాంతం వాడివే కదా. వీళ్ళ జబ్బు నీకు అంటుకున్నట్టుందిలే. జబ్బు నాదో నీదో మణి చూసాక తెలుస్తుంది. మీ అందరి జబ్బు వదిలేయడానికే కదా నేను ఇక్కడికి వచ్చింది. ఎవరి అవకాశం వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలరా. ఈసారి పంచకన్యల మొక్కు ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో ఏమో. ఎవరికి దక్కినా ఏడాదిలోపే పెళ్లిళ్ళు అయిపోతాయి. పిచ్చి జనం, పిచ్చి నమ్మకాలు. రే రే రే, గట్టిగా అనకరా. వాళ్ళు విన్నారో వాళ్ళ మహిమ చూపిస్తారు. ఆ మణిని చూసేదాకా కాస్త నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకోరా బాబు. ఎలహే, మనం ఎలాగైనా జాగ్రత్తగా ఆ గుంపులో కలిసిపోవాలి. నువ్వు వరుసలో నిలబడు. ఆ పంచకన్యల్లో సెలెక్ట్ అవ్వాలి. ఖచ్చితంగా అవుతాను మమ్మీ. నువ్వు గాని సెలెక్ట్ అయితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు.
నా కోరిక మావయ్య కోరిక తీర్చిందారివవుతావు. మావయ్య నిన్ను నిలువెత్తు బంగారంలా చూసుకుంటాడు, నెత్తులు పెట్టుకుంటాడు. బావతో నీ పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తాడు. నాగమణిని చూస్తే అంత మంచి జరుగుతుందా మమ్మీ? చూడటమే కాదే, మణి ఉద్భవించగానే దాన్ని నువ్వే ముందు తాకాలి. అర్థమైందా? అలాగే మమ్మీ. సరే, పద పద పద. అమ్మవారి సమక్షంలో పంచకన్యల ఎంపిక జరుగుతుంది. రామ్మా పున్నాగా. వెనక్కి తిరిగమ్మా. అమ్మా పున్నాగా, అమ్మవారికి భక్తితో నమస్కరించుకొని పసుపు కుంకుమలు చల్లి హారతిచ్చి దండం పెట్టుకోమ్మా.